నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వాజీ. ముందుగా హెడ్లైన్స్. బొగ్గు గనుల వేలాన్ని నిరసిస్తూ మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట సిపిఐ ఏఐటీసీ ఆందోళన. తెలంగాణలోని బొగ్గు బ్లాకులను వేలం వేయకుండా నామినేషన్ పద్ధతిలో సింగరేణికి కేటాయించాలని డిమాండ్. ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయ ఇంజనీర్ బలవంత్ రెడ్డి. కాంట్రాక్టు నుండి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. చెన్నూరు పట్టణంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన పోలీసులు. వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. పలువురిపై కేసులు నమోదు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో వన మహోత్సవం. జిల్లా కలెక్టర్తో కలిసి మోడల్ స్కూల్లో మొక్కలు నాటిన మంత్రి పొన్నం ప్రభాకర్. చెన్నూరు నియోజకవర్గంలోని జోడువాగుల వద్ద అధ్వానంగా మారిన రోడ్డును అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే గడ్డం వివేక్. కిలోమీటర్ పొడవున రోడ్డుకు మరమ్మతులు. త్వరలోనే శాశ్వతంగా రోడ్డు పనులు పూర్తి చేస్తామన్న ఎమ్మెల్యే. చెన్నూరు నియోజకవర్గంలోని భీమారం మండలం జోడువాగు సమీపంలో గల 63వ జాతీయ రహదారిపై కిలోమీటర్ పొడవున రోడ్డు పనులను ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి మరమ్మతులు నిర్వహించారు. మంచిర్యాల జిల్లా భీమారం మండలం జోడువాగు సమీపంలోని 63వ జాతీయ రహదారిపై కిలోమీటర్ మేర నిలిచిపోయిన రోడ్డు పనులకు ఎమ్మెల్యే వివేక్ మరమ్మతులు నిర్వహించారు. మరమ్మతు పనులను నేషనల్ హైవే ఉన్నత అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. గత 20 రోజులుగా కురుస్తున్న వర్షాలకు రహదారిపై ఏర్పడిన గుంతలకు వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రహదారికి తాత్కాలిక మరమ్మతులు చేపట్టామని ఎమ్మెల్యే తెలిపారు. తాత్కాలిక మరమ్మతుల అనంతరం వీలైనంత త్వరగా రహదారి పనులకు శాశ్వత పరిష్కారం చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. NH 63 రోడ్ ఏదైతే ఉందో ఎప్పుడు కూడా దీనికి మరమ్మతు చేసే అవసరం ఉంది. నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు 15 కోట్ల రూపాయలు ఈ NH 63కి మరమ్మతు చేయడానికి ఆ రోజులలో శాంక్షన్ చేయించడం. దాని తర్వాత మళ్ళీ ఒకసారి NH 63ని రోడ్ మంచిగా చేయాలని చెప్పి టెండర్లు పిలిచి మధుకాన్ కంపెనీకి ఇవ్వడం జరిగింది. కానీ ఈ 12 కిలోమీటర్ల స్ట్రెచ్, ఈ జోడువాగు ఏదైతే స్ట్రెచ్ ఉన్నదో ఇది ఫారెస్ట్ ఏరియాలో వస్తుంది. దీనికి ఫారెస్ట్ పర్మిషన్ లేదని చెప్పి మధుకాన్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్కి వారు రాయడం జరిగింది. ఇది మేమేం చేయలేము, ఇది ఫారెస్ట్ ఏరియాలో ఉంది, మీరు పర్మిషన్ తీసుకొచ్చినప్పుడు మేము పని చేస్తామని చెప్పి మధుకాన్ వాళ్ళు లెటర్ రాశారు గవర్నమెంట్కి. అయితే అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేదని చెప్పి ఈ స్ట్రెచ్ని ఈ టెండర్లో నుంచి తీసేసి ఈ తక్కిన రోడ్ అన్ని పనులు కూడా చేయడం జరిగింది. అయితే నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మధుకాన్ కన్స్ట్రక్షన్ కంపెనీకి ఎందుకు చేస్తలేరు అని చెప్పినప్పుడు వారు ఇదే చెప్పారు, సార్ ఫారెస్ట్ పర్మిషన్ లేదు, అందు గురించి ఈ స్ట్రెచ్ 12 కిలోమీటర్ స్ట్రెచ్ని మేము చేయడం లేదు, మా స్కోప్ ఆఫ్ వర్క్ నుంచి తీసేసిండ్రు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అంటే ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ రావాలో, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, అందరూ కూడా ఒక్కరిపైన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ లేదని చెప్పి ఇక్కడ నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కూడా నేను వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేశాను, కొద్దిగా ఎట్లనైనా ఇక్కడ ఏదైతే మరమ్మతు చేయాలో ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వంలో అడిగినప్పుడు వారు 1.8 crores ఏదైతే ఉందో ఈ రోడ్డు టెంపరీ రిపేర్స్ కోసము శాంక్షన్ చేయించడం జరిగింది. ఎందుకు శాంక్షన్ చేయించడం జరిగిందంటే ఇది పర్మనెంట్గా రోడ్ కాదు, ఇది ఖాళీ కేవలము ఈ మరమ్మతు చేసి బీటీ 3-4 రోజులలో
ఈ పాట్ హోల్స్ ఏదైతే ఉందో ఇవన్నీ మరమ్మతులు చేసిన తర్వాత దీన్ని బీటీ కూడా చేసి దాని తర్వాత మళ్ళీ మెయిన్ శాంక్షన్ ఏదైతే ఉందో మొన్న కేంద్రానికి వెళ్ళినప్పుడు కూడా ఎంపీ గారు వంశీ గారు నేను ముఖ్యమంత్రి గారు రోడ్స్ అండ్ బిల్డింగ్ మంత్రివర్యులు వెంకటరెడ్డి గారు మేమందరం నితిన్ గడ్కరీ గారికి కోరడం జరిగింది. సార్ ఇక్కడ మాకు 4 లేన్ రోడ్ కావాలి, స్పెషల్ శాంక్షన్ కావాలి, సుమారు 100 కోట్ల రూపాయల కోసం అని చెప్పి కూడా నితిన్ గడ్కరీ గారిని కోరడం జరిగింది. అయితే ఈ ఫారెస్ట్ క్లియరెన్సెస్ ఏదైతే చెన్నూరు నియోజకవర్గంలో చాలా చోట్ల కూడా ఫారెస్ట్ క్లియరెన్సెస్ అవసరం ఉంది. మొన్న నేను ఎంపీ గారు డైరెక్టర్ జనరల్ ఎవరైతే ఫారెస్ట్ క్లియరెన్సెస్ ఉన్నాయో జితేందర్ కుమార్ గారిని కూడా కలవడం జరిగింది. మేము చెప్పినాము ఈ చెన్నూరు నియోజకవర్గంలో చాలా ఉన్నాయి ఇట్లా ఫారెస్ట్ ఏరియాస్, దీంట్లో మీరు పర్మిషన్ ఇవ్వటం లేదు, పాత వయలేషన్స్ ఉన్నాయి, ఆఫీసర్లను మీరు ప్రాసిక్యూట్ చేయమని చెప్పి మీరు ఏదైతే కోరుతున్నారో అది కుదిరే పని కాదు. ఎందుకంటే చాలామంది రిటైర్ అయిపోయినారు, వారు కూడా పని చేసింది ప్రజల మంచి కోసం రోడ్లు వేసి పని చేస్తున్నారు. ఆఫీసర్లది ఏం తప్పు లేదంటే వారు అప్పుడే డొబ్రాల్ ఎవరైతే మన చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఉన్నారో తెలంగాణకి వారికి ఫోన్ చేసి చెప్పినారో ఇక్కడ మీ ఎంపీ గారు మీ ఎమ్మెల్యే గారు చెన్నూరు ఎమ్మెల్యే గారు పెద్దపల్లి ఎంపీ గారు వచ్చారు, వారు ఏదైతే కోరుతున్నారో మీరు ప్రపోజల్స్ పంపించండి, నేను అన్నీ కూడా క్లియర్ చేస్తాను అని చెప్పి వారు ఆల్రెడీ డోబ్రాల్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతంలో ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్స్ ఉన్నాయో అన్నీ కూడా ఒక్కటొకటి అందరు అనుకుంటున్నారు. చాలామంది నిన్న టీవీలలో సోషల్ మీడియాలో రాస్తున్నారు, అరే ఏం చేస్తున్నారు అని చెప్పి. మీ అందరికీ తెలుసు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది. ఇది నేషనల్ హైవేసు, ఇది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉందో బాధ్యత వాళ్ళది. ఎప్పుడైతే దీన్ని ఈ 12 కిలోమీటర్స్ని ఈ డీలిస్ట్ చేసినారో అప్పుడే కేంద్రం నేషనల్ హైవేస్ వాళ్ళు పర్మిషన్లు తీసుకొని ఈ రోడ్ చేయనుండే. కానీ ఇన్ని సంవత్సరాలు నిర్లక్ష్యం చేసి తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏమి ఒక్క ఇంచు పని కూడా ఇక్కడ ఈ ఫారెస్ట్ క్లియరెన్స్ ఉన్నది తీసుకురావాలి, పోయి ఈ ఆఫీసర్తో కలవాలని చెప్పి ఎక్కడ కూడా సోయి లేకుండా వాళ్ళు ఏం పని చేయలేదు. మీ అందరు తెలుసు రామకృష్ణపురంలో కూడా అక్కడ నేను రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఎంపీగా ఉన్నప్పుడు అక్కడ శాంక్షన్ చేయించిన 10 సంవత్సరాలలో ఆ కనెక్టివిటీ ఏదైతే ఉందో రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఇప్పటి వరకు కాలేదు. కానీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చొరవ తీసుకొని అక్కడ ఏంది సమస్య ఏంటి, దీంట్లో ఎందుకు పని ఆగిందని చెప్పి అది చూస్తే కేవలం కొన్ని క్లియరెన్సెస్ ఏదైతే ల్యాండ్ అక్విజిషన్కి అవసరం ఉందో, ఏదైతే ఎస్టిమేట్ ఎంత కంపెన్సేషన్ పే చేయాలో, ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాల గురించి ఫైలు సంవత్సరాల కోసము ఆగిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా క్లియరెన్స్ మొన్ననే ఆర్కేపీ ఫ్లైఓవర్లో క్లియరెన్సెస్ కూడా వచ్చాయి. తెలంగాణలోని బొగ్గు బ్లాకులను వేలం వేయకుండా నామినేషన్ పద్ధతిలో సింగరేణికి కేటాయించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవని శంకర్, సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు. బొగ్గు బావుల వేలాన్ని నిరసిస్తూ నస్పూర్లోని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా జాతీయ రహదారి నుండి ఏఐటీయూసీ, సిపిఐ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సింగరేణి కార్మికుల వద్దకు వచ్చి అనేక హామీలు గుప్పించి ఓట్లు దండుకునే నేతలు, ప్రజాప్రతినిధులు ఇలాంటి సమయంలో కార్మిక వర్గానికి అండగా నిలవాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సింగరేణిలోని బొగ్గు బ్లాకులను హైదరాబాద్ కేంద్రంగా వేలం వేస్తే కాంగ్రెస్ పెద్దలు వేలంలో పాల్గొనడం సరికాదన్నారు. తెలంగాణకు చెందిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో వేలంపాట జరగటం ఈ ప్రాంత కార్మికులకు అన్యాయం చేసినట్లేనని అన్నారు. కేంద్రంలోని అధికార బీజేపీ పార్టీ విచ్చలవిడిగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తుందని ఆరోపించారు. సింగరేణి గనులను ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, ఏఐటీయూసీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సింగరేణికే ఇవ్వాలని ఆనాడు రాసిచ్చినప్పటికి కూడా ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2015లో ఎంఎండిఆర్ చట్టాన్ని మార్చి బొగ్గు బావులను వేలం ద్వారా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి, బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరణ చేయడానికి
చట్టం తీసుకొచ్చారు. ఆనాడు సింగరేణిలో 3 రోజులు సింగరేణి కార్మికులు సమ్మె చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రద్దు చేయాలని చెప్పింది. కానీ 2015లో బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ చట్టం తీసుకొచ్చినప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఆనాడు పార్లమెంట్లో దాన్ని బలపరిచింది. సింగరేణిలో 4 బ్లాకులని ప్రైవేటుకి పిలిస్తే సింగరేణిని వేలంలో పాల్గొనదని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఎల్లందులో ఉన్నటువంటి లాభాలు వచ్చేటటువంటి OC3ని కోయగూడెం బాయిని వాళ్ళ బిజినెస్ పార్ట్నర్ అయినటువంటి అరవిందో కంపెనీకి వేలంలో ఇప్పించారు. అట్టనే సత్తుపల్లిలో ప్రతిమ శ్రీనివాసరావు గారు వాళ్ళ బంధువుకి సత్తుపల్లి OC3ని ఇప్పించారు. అంటే వాళ్ళ బిజినెస్ పార్ట్నర్కి వాళ్ళ బంధువులకి బాయిలు ఇప్పించడం కొరకు ఇట సింగరేణినేమో వేలంలో పాల్గొనదని చెప్పారు. అటువైపు ప్రైవేట్ వాళ్ళకి ఇప్పించుకున్నారు. అట్లాగే బీజేపీ ప్రభుత్వం కూడా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మేము సింగరేణిని ప్రైవేటు పరం చేయమని చెప్తాడు. మన బొగ్గల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు బొగ్గు బ్లాకులను మేము ప్రైవేటు పరం చేయమని చెప్తాడు. కానీ వేలం ద్వారా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం అనేది ప్రైవేటీకరణ కాదా అని అడుగుతున్నాం. కాబట్టి ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఏదైతే బొగ్గల ప్రైవేటీకరణ బిల్లు తీసుకొచ్చిందో అది రద్దు కావాలి, సింగరేణికే ఈ బ్లాకుల్ని కేటాయించాలి నామినేషన్ పద్ధతిలో అని ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కూడా బొగ్గు బ్లాకుల వేలం రద్దు చేయాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కానీ ఆ వేలంకి ఇనాగరేషనే మరి రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు చేయటం అనేది శోచనీయమైన విషయం. కాబట్టి ఈ రాజకీయ పార్టీలు అధికారులు ఒక మాట, ప్రతిపక్షాలు ఒక మాట చెప్తూ కార్మిక అట్లాగే సింగరేణి బొగ్గు బావుల మీద గుర్తింపు సంఘంగా గెలిచినటువంటి ఏఐటీసీ నాయకత్వాన ఈరోజు అన్ని కలెక్టర్ల ఆఫీసుల ముందు ఈ బొగ్గు బావులను కాపాడుకోవాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి ఈ ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇవాళ పార్లమెంటు ఎన్నికలు జరిగిన ప్రతిసారి సింగరేణి బొగ్గు బావుల మీద కార్మిక వర్గం ఓట్లను కొల్లగొట్టడానికి వచ్చేటువంటి పార్లమెంటు సభ్యులు ఇవాళ వాళ్ళ యొక్క అవసరాన్ని గుర్తించి ఈ కార్మిక వర్గానికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ మతోన్మాద రాజకీయ పార్టీ అయినటువంటి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి విచ్చలవిడిగా తన ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ తెలంగాణలో మనకు ప్రధానమైనటువంటి సింగరేణిని కాపాడుకోవడం కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు రాజకీయ పార్టీలు అన్ని ఏకతాటిపైకి వచ్చి ఈ బొగ్గు బావులను సింగరేణికే ఇవ్వాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తోని యావత్తు ప్రజానికాన్ని కూడా ఐక్యం చేసి ఉద్యమాల ద్వారా మా హక్కుల్ని కాపాడుకుంటామని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. జన్నారం మండలంలోని పోన్కల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గత 12 ఏళ్లుగా విధులు నిర్వహించిన ప్రధాన ఉపాధ్యాయుడు జాజల శ్రీనివాస్ బదిలీ కావటం విద్యార్థులను ఆవేదనకు గురిచేసింది. పోన్కల్ పాఠశాల నుండి ఆయన అక్కెపల్లిగూడ పాఠశాలకు ట్రాన్స్ఫర్ అయ్యారు. మేమంతా సార్ వెంటే ఉంటామంటూ పోన్కల్ స్కూల్ విద్యార్థులు అక్కెపల్లిగూడ పాఠశాలకు వెళ్లిపోయారు. 11 మంది ఉన్న ఈ పాఠశాల విద్యార్థుల సంఖ్య వీరి చేరికతో 152కు చేరింది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పోన్కల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గత 12 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న ప్రధాన ఉపాధ్యాయుడు జాజల శ్రీనివాస్ ఇటీవల బదిలీ అయ్యారు. ఆయన పాఠశాలలో చేరిన మొదట్లో 27 మంది విద్యార్థులు ఉండేవారు. విద్య పట్ల అంకితాభావం, విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని తపనతో పాటు ఉపాధ్యాయులతో కలిసి విద్యాబోధన చేస్తూ పాఠశాలలో మంచి ఫలితాలు తీసుకువచ్చారు. గురుకుల, నవోదయ వంటి పరీక్షలకు శిక్షణ ఇస్తూనే సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల మన్ననలు పొందారు. అనతి కాలంలోనే విద్యార్థుల సంఖ్య 252కు చేరింది. గత 5 ఏళ్లుగా జూన్ చివరిలోనే స్కూల్లో నో అడ్మిషన్ బోర్డులు తగిలించేలా పాఠశాలను తీర్చిదిద్దారు. ఈ పాఠశాలకు మండలంలోని దాదాపు 10 గ్రామాల నుంచి విద్యార్థులు చదువుకోవడానికి ఆటోలో వస్తూ ఉండేవారు. మండలంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల కంటే
ఈ స్కూల్ నుంచే గురుకుల నవోదయ పరీక్షలు ఎక్కువగా విద్యార్థులు ఎంపిక అవుతున్నారు. శ్రీనివాస్ వారికి అత్యుత్తమ బోధన అందించడమే కాకుండా తోటి ఉపాధ్యాయులతో కలిసి అంకిత భావంతో పనిచేస్తూ జిల్లా స్థాయి నుంచి మంచి గుర్తింపు పొందారు. అయితే ఇటీవల ప్రభుత్వం ఎస్జిటిలను బదిలీ చేయగా జాజాల శ్రీనివాస్ మండలంలోని అక్కపెల్లిగూడ గ్రామ ప్రాథమిక పాఠశాలకు ఈ నెల 1వ తేదీన బదిలీ అయ్యారు. విషయం తెలుసుకున్న విద్యార్థులు ఆ పాఠశాల నుండి అక్కపల్లిగూడ గ్రామ పాఠశాలకు వెళ్తామని విద్యార్థులు ఇంటి వద్ద మారం చేయడంతో తల్లిదండ్రులు శ్రీనివాస్ టీచర్పై నమ్మకంతో పిల్లలను వారి స్కూల్లో చేర్పించారు. ఇప్పటి వరకు 11 మంది ఉన్న పాఠశాలలో ఒక్కసారిగా 141 మంది చేరడంతో దీంతో మొత్తం 152 మంది విద్యార్థులతో ఆ పాఠశాల నిండుగా కనిపించింది. నేను యాక్చువల్గా 2012 జూలైలో కొనకల్ ప్రాథమిక పాఠశాలకు చేరడం జరిగింది. యాక్చువల్గా అక్కడ అప్పుడు దాదాపుగా ఒక 22-23 మంది పిల్లలు ఉన్నటువంటి పరిస్థితి. సో నేను మా కొలీగ్స్ బాలవత్ ప్రభాకర్ అండ్ జాడు విమల మేడం ఒక ఇంగ్లీష్ మీడియం మనం స్టార్ట్ చేసి ఇక్కడ డెవలప్ చేద్దామని చెప్పి అనుకుని అక్కడ ఫస్ట్గా మనం ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసాం. సో దాంతో మా హార్డ్ వర్క్ వల్ల మా ముగ్గురి సమిష్టి కృషి వల్ల ఆ స్కూల్ యాక్చువల్గా దినదినం మన ప్రవృద్ధి చెంది 252 మంది విద్యార్థులతో ఈరోజు కలకల్లాడుతుంది. అయితే యాక్చువల్గా మేము ముగ్గురికి కూడా మన ట్రాన్స్ఫర్లో వేరు పాఠశాలకు వెళ్ళటం వల్ల ఈ ఏరియాలో ఉన్న పిల్లలందరూ కూడా ఇంతకుముందు ఇక్కడ నుంచి అక్కడికి వచ్చేటటువంటి పిల్లలు మేము తిరిగి మీ స్కూల్కే వస్తామని చెప్పి ఇప్పుడున్నటువంటి అక్కపల్లిగూడ ప్రాథమిక పాఠశాలకు రావడం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ 22 మెంబర్స్ ఉండే మనకు 132 మెంబర్స్ అక్కడ నుండి రావడం జరిగింది. సో దానివల్ల ఇవాళ మనకి ఈ స్కూల్ కూడా మంచి పిల్లలతో కలకల్లాడుతూ ఉంది. కాబట్టి రాబోయే కాలంలో వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ అందించి వాళ్ళ భవిష్యత్తుకు కృషి చేస్తామని చెప్పి కోరుతూ, అలాగే ఈ స్కూల్ అభివృద్ధి కూడా మీ అందరి సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటూ చెన్నూరు పట్టణంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. వాహనాల తనిఖీలో ధృవీకరణ పత్రాలు లేని వాహనాల, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిపై, ఇన్సూరెన్స్ లేని వారిపై నెంబర్ల ప్లేట్లు నిబంధనల ప్రకారం వాహనాలపై కేసులు నమోదు చేశారు. రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానాలు విధిస్తున్నారు. వాహనదారులు తప్పనిసరిగా వాహన ధృవీకరణ పత్రాలు, లైసెన్సులు, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలని ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిపై, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి బండి ఇవ్వటం, మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వటం, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపడం, స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి మద్యం సేవించి వాహనాలు నడపడం చేసే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఏసీపీ తెలిపారు. కొత్త ఐపీసీ సెక్షన్లు రావడం జరిగింది. ఈ కొత్త సెక్షన్ల ప్రకారం, కొత్త చట్టాల ప్రకారంగా చాలా మటుకు చిన్న 5,000 నుంచి 10,000 ఫైన్, 10,000 లక్షల ఫైన్ పడుతుంది. కాబట్టి కొన్ని యాక్సిడెంట్ కేసులలో నాన్ బెయిలబుల్ కూడా ఉన్నాయి. దయచేసి ఎవరు కూడా ర్యాష్ డ్రైవింగ్ కానీ, చిన్నపిల్లలకు ఎవరు కూడా బండి ఇవ్వకూడదు. అదేవిధంగా ర్యాష్ డ్రైవింగ్ చాలా మట్టుకు సైలెన్సర్స్ చేంజ్ చేయడం, తర్వాత ఈ బుల్లెట్లు పట్టుకొని చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నది. దయచేసి అట్లాంటివి ఎవరైనా సౌండ్ పొల్యూషన్ కానీ, చిన్నపిల్లల బండి వెంటనే పోలీసు వారికి సమాచారం ఇవ్వాల్సింది. కాగా మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో భాగంగా పట్టుబడ్డ ద్విచక్ర వాహనాల యజమానులకు పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ రవీందర్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ రవీందర్ మాట్లాడుతూ, స్పెషల్ డ్రైవ్లో రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానాలు విధిస్తున్నామన్నారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా వాహన ధృవీకరణ పత్రాలు, లైసెన్సులు, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో ఇన్సూరెన్స్ వర్తించదని, కాబట్టి ఇన్సూరెన్స్ గడువు ముగియకముందే దానిని రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. పెట్టుకుంటే కింద పడితే మనిషికి ఏ పార్ట్ ఎక్కడ దెబ్బ తాకినా ఏం చేసినా ఏం ఇబ్బంది కాదు. ఫ్రాక్చర్ అవుతుంది, ఇరుగుతుంది, అదవుతుంది. కానీ తలకు దెబ్బ తాకినా చనిపోతాడు. కాబట్టి దాన్ని కొద్దిగా మీ బాధ్యత తీసుకొని మీరు హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేస్తే మీ ఫ్యామిలీకి ఏమైనా జరిగితే వాళ్ళు బాధపడతారు.
ఇన్సూరెన్స్ కూడా ప్రతి బండికి ఇన్సూరెన్స్ పెట్టుకోవాలి. రేపు జరిగినప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలంటే ఇన్సూరెన్స్ లేకపోతే, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే వాళ్ళు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వాహనదారులు ఎవరైనా కూడా ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలి, బండి పేపర్స్ దగ్గర పెట్టుకోవాలి, హెల్మెట్ ధరించాలి. అట్లనే కొంతమంది మైనర్లకు, పిల్లలకు తల్లిదండ్రులు ఏదో మన కొడుకును గారాభంగా చూసుకుంటున్నా కదా, వాడు అడగడంతో బండి ఇస్తున్నా కదా అని చెప్పి బండి ఇవ్వద్దు. చిన్నపిల్లలకు బండి ఇస్తే ఆ బండి మీద ఏమైనా పోయి ఎవరికైనా యాక్సిడెంట్ చేసినా కూడా ఆ పిల్లోనికి తరపున తండ్రి పైన నేరం మోపబడుతుంది. ఎందుకనంటే మైనర్కు బండి ఇవ్వడము చట్టరీత్యా నేరం. కాబట్టి ఆ తండ్రి పిల్లోనితో పాటుగా తండ్రికి కూడా శిక్ష పడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మైనర్ పిల్లలకి ఎట్టి పరిస్థితులను బండ్లు ఇవ్వకూడదు. ఇప్పుడు మనకు ఫైన్లు అయితే ఏవైతే ఉంటాయో ఆ ఫైన్లు ఉన్న బాపతి రెగ్యులర్గా మనకు ఫైన్ రియలైజేషన్ కింద మేము చేసినప్పుడు ఆ బండి మీద ఉన్న ఫైన్లన్నీ రెగ్యులర్గా కట్టుకుంటూ ఉండాలి. బకాయిలు ఏమన్నా ఉంటే గవర్నమెంట్ కూడా. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ సర్కిల్ కార్యాలయ ఇంజనీర్ బలవంత్ రెడ్డి ఓ కాంట్రాక్టర్ నుండి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండ్గా పట్టుకొడ్డాడు. రాజేంద్ర నగర్ ఆదర్శ కాలనీ వార్డు నెంబర్ 59లో వేసిన సీసీ రోడ్డు బిల్లు శాంక్షన్ చేసేందుకు ఏఈ బలవంత్ రెడ్డి కాంట్రాక్టర్ ముజాఫర్ నుండి 15,000 రూపాయలను లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో ఉదయం రోడ్డు కాంట్రాక్టర్ ముజాఫరుద్దీన్ నుండి ఇంజనీరింగ్ విభాగం ఏఈ బలవంత్ రెడ్డి 15,000 లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు బలవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ మాజిద్ అలీ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే 1064 నెంబర్కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. రాజేంద్ర నగర్ సర్కిల్ 11 GHMC ఆఫీస్ లో ఏఈ హౌసింగ్ బల్వంత్ రెడ్డి గారిని ఏసీబీ వాళ్ళు ట్రాప్ చేశారు. కంప్లైంట్ వచ్చి ముజఫరుద్దీన్ అని కంప్లైనెంట్, సంతోష్ నగర్ ఈయన. సో ఈయన వచ్చేసి రోడ్ వర్క్ చేశారండి, సీసీ రోడ్ వర్క్, ఆదర్శ్ కాలనీ వార్డ్ నంబర్ 59 రాజేంద్ర నగర్ లో. సో ఈ వర్క్ గురించి బిల్ శాంక్షన్ చేయడానికి గాను 15,000 డిమాండ్ చేశారు. అండ్ 15,000 తీసుకున్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బలవంత్ రెడ్డి ఏఈ హౌసింగ్. అదే అండి, సీసీ రోడ్ చేశారు ఆదర్శ్ నగర్ వార్డ్ నంబర్ 59. బిల్ వచ్చేసి 6 lakhs అండాడ్ ఉందండి. దానికి మెజర్మెంట్ తీసిన తర్వాత 5 lakhs అండాడ్ ఇచ్చేశారు. సో ఆ విషయంలో ఆయన 24,000 డిమాండ్ చేశారు. 15,000 అగ్రీ చేసి నెగోసియేషన్స్ లో 15,000 తీసుకుంటున్నారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటారు. అది మనం ఇంకా చెక్ చేయాల్సి ఉంటదండి. ఇంకా ఏమండి అది వెరిఫై చేయాలండి. వెరిఫై చేసి అది వెరిఫికేషన్ లోనే. సమిష్టి కృషితోనే తిర్యాని మండల అభివృద్ధి జరుగుతుందని కొమరంభీం జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలో నీతి ఆయోగ్ కార్యక్రమంలో భాగంగా సంపూర్ణత అభియాన్ కార్యక్రమాన్ని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ దీపక్ చార్, జిల్లా అడవి శాఖ అధికారి నిరంజన్ కుమార్ తోకల్, జిల్లా కలెక్టర్ వెంకటేష్ పాల్గొన్నారు. వీరికి స్థానిక ఎంపీడీఓ కార్యాలయం తరపున ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలైన గుస్సాడి నృత్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక కొమరంభీం చౌరస్తాలో కొమరంభీం విగ్రహానికి పూలమాలలు వేసి కొమరంభీం చౌరస్తా నుండి కొమరంభీం కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొమరంభీం కాంప్లెక్స్ వద్ద వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లా అడవి శాఖ అధికారి నిరంజన్, కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అడిషనల్ కలెక్టర్ దీపక్ చహాత్ మొక్కలు నాటారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అక్కడి సంపూర్ణ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ చాలా మంది ఇక్కడ మాట్లాడారు. సో ఈ రోజు సాయిల్ హెల్త్ కార్డ్స్ కూడా మనం కొన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం మీకు. మహిళా సంఘాలు కూడా ఇప్పుడు మహిళా శక్తి స్కీమ్స్ లో చాలా బాగా చేస్తున్నాము. స్టిచ్చింగ్కి మనము అందరికీ ఫస్ట్ డేనే అన్ని యూనిఫామ్స్ మీరు అక్కడ డిస్ట్రిబ్యూట్ చేశారు. చాలా పెద్ద మీరు మంచిగా చేశారు దాంట్లో. తర్వాత ఇప్పుడు సెకండ్ యూనిఫామ్ కూడా వచ్చినాయి, అంగన్వాడీ యూనిఫామ్స్ వచ్చినాయి. సో ఇదే రకంగా స్టిచ్చింగ్ సెంటర్ ఒక హబ్ అండ్ స్పోక్ మోడల్లో మనం డెవలప్ చేస్తున్నాం. సో జిల్లా సమాఖ్యలో ఒకటి ఉంటాయి, మండల సమాఖ్యలో ఒకటి, తర్వాత మీ దగ్గర వియో స్థాయిలో ఒకటి. సో ఈ రకంగా స్టిచ్చింగ్ సెంటర్, మహిళా శక్తి క్యాంటీన్స్, మీరు ఎక్కడ అవసరం ఉంది అక్కడ బ్యాంక్ లింకేజ్తో చేసి మీకు అవసరమైన ఆంటర్ప్రినర్ అంటే మీరు మంచిగా ఆదాయం వస్తుంది సార్ నేను చేసుకుంటా అంటే మీకు ఆ లోన్ ఇప్పించి మీరు ఒక ఎస్టాబ్లిష్ కూడా
క్యాంటీన్ కానీ ఏమైనా వేరే మీకు ఎంటర్ప్రైజెస్ ఏమైనా కావాలంటే కూడా అది కూడా మనము ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం. ఇప్పుడే ఏపీఎం గారు కూడా అదే దాని మీదనే మాట్లాడారు. సో అండ్ డిడబ్ల్యూ కూడా ఇప్పుడే చెప్పారు, మనం జస్ట్ అప్డేషన్ చేస్తే, బికాజ్ చాలా మంచిగా పని చేశాము ఆల్రెడీ. మీ ఇక్కడే అంగన్వాడీ వర్కర్స్ కానీ అంగన్వాడీ ఆయాస్ అందరూ చాలా బాగా చేశారు. సో సిమిలర్లీ ఇక్కడ నుంచి కూడా ముందు మనం తీసుకుపోదాం. బట్ మనసుతో చేస్తే ఖచ్చితంగా మనం అవుతుంది. ఇది ఎవరిది? మండల్, మన అందరిది కదా. సో ఈ మండల్ బాగుండాలంటే మన అందరి కృషి చేస్తేనే అవుతుంది. ఒక్కరు చేస్తే ఒకరు డిడబ్ల్యూ అనుకుంటే ఒక డిఎంహెచ్ అనుకుంటే కాదు. దాంతోపాటు ఒక ఆశ, ఏఎన్ఎం అన్ని సమగ్ర అందరూ అదే అనుకోవాలి. మనం చేస్తాం, నా జ్యూరిస్డిక్షన్లో ఒకటి కూడా ప్రాబ్లం రాకూడదు అన్ని ఆ రకంగా చూసుకుంటే ఖచ్చితంగా మనం అందరూ దీంట్లో విజయవంతంగా వస్తాం. సో ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. సో ఇప్పటి నుంచి అగైన్ మొదటి స్థానంలో ఉంటామా లేదా? సో అందరూ పని చేద్దాం మంచిగా. అండ్ ఎక్కడ కూడా మీకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి సో చాలాసారి ఇప్పుడు ఇక్కడ వచ్చాము. సో డిఎఫ్ఓ గారితో కూడా కోఆర్డినేట్ చేస్తాం. రోడ్స్ అన్ని వేరే వాట్ ఎవర్ ఇష్యూ. శ్రీరాంపూర్ ఓసీపీ జీవీఆర్ ఓబీ కాంట్రాక్టు సంస్థ కాంట్రాక్టు కార్మికులకు ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపును జీఎం సంజీవరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఓసీపీ ఆవరణలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓసీపీ కాంట్రాక్టు సంస్థలో పనిచేస్తున్న ప్రతి కాంట్రాక్టు కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్మికులకు ఏ విధమైన జబ్బులు ఉంటే పరీక్షల ద్వారా తెస్తుందన్నారు. ఈ అవకాశాన్ని కాంట్రాక్టు కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సంస్థ నుండి విడుదలైన సర్క్యులర్ను జీవీఆర్, సిఆర్ఆర్ కాంట్రాక్టు సంస్థలు ప్రతినిధులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ బ్రాంచ్ కార్యదర్శి ఎస్కే బాజీ సైదా, అధికారుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి, ఇన్ఛార్జ్ ఎస్ఓ2 జీఎం ఏవీ రెడ్డి, ఓసీపీ పీఓ శ్రీనివాస్, ఏజీఎం మురళీధర్, సేఫ్టీ ఆఫీసర్ శ్రీధర్, మేనేజర్ బ్రహ్మాజీ, ఈ చంద్రశేఖర్, డాక్టర్ లోక్నాథ్ రెడ్డి, గని సేఫ్టీ ఆఫీసర్ శ్రీనివాస్, సీనియర్ పీఓ శంకర్, ఫిట్ కార్యదర్శి మోతేల చెన్న పాల్గొన్నారు. పబ్లిక్ సెక్టర్స్లో పనిచేస్తున్నారు. ఇదే కాంట్రాక్షన్ లేబర్ వాళ్ళందరూ కూడా ఏంటంటే అనార్గనైజ్డ్ సెక్టర్స్ ఉంటాయి. వాళ్ళకి సరిగా వైద్యం అందదు, వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు, సరిగా బ్యాంక్ అకౌంట్స్ ఉండవు, సరిగా సీఎంజీ అకౌంట్స్ ఉండవు, సరిగా జీతాలు రావు, వచ్చిన టైంలీ రావు. ఇవన్నీ కూడా చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. సింగరేణి పాలసీ ఈరోజు ఈ విధంగా ఉందంటే డెఫినెట్గా వాళ్ళ యొక్క శ్రమే నేనైతే నమ్ముతున్నాను. చాలా ప్రాబ్లం ఉండేది. మనతో పాటు వాళ్ళు కూడా సమానంగా చూడాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే సింగరేణి కాలేజీలో సింగరేణిలో ఉన్నటువంటి అందరూ ఒక కాంట్రాక్ట్స్లో పనిచేస్తున్నటువంటి అందరూ ఎంప్లాయీస్ కూడా ఈ యొక్క మెడికల్ స్క్రీనింగ్ చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ముందుకెళ్తుంది. దీనికి మీరందరూ కూడా సహకరించాలి. సార్లు చెప్పిన విధంగా ఎవరు కూడా దీని నుంచి మీకు కన్వర్ట్ చేయడం కానీ మెడికల్ అడ్మిట్ చేయడం కానీ ఇంటికి పంపించడం కానీ జరగదు. మీరు కనుక ముందు కనుక తెలుసుకొని ఆ జబ్బు కనుక మందులు వాడినట్టయితే డెఫినెట్గా క్యూర్ అవుతుంది. ముందు చెప్పినటువంటి భక్తులందరూ కూడా ఈ రోజున మనం మంచిర్యాల వెళ్ళి ఒక టెంపరేచర్ కనుక మనం ఏదైనా చిన్న వైద్యం తీసుకోవాలంటే రోజంతా అటే పోతుంది. కనీసం మినిమం 1000 రూపాయలు అవుతుంది ఈ స్క్రీనింగ్ టెస్ట్, మినిమం 1000. సో మ్యాక్సిమం ఈ సీజన్ అంటే నాకు తెలిసిన 10,000 వరకు వెళ్ళిపోతాం. సో అది ఏమి లేకుండా కూడా ఎన్ని టెస్టులు కూడా మన దగ్గర మన డిస్పెన్సరీలో ఉన్నాయి. ఇక్కడ కూడా చేస్తారు మీకు స్పాట్లో. ఏమన్నా తక్కువ పడితే డెఫినెట్గా మీకు ఆ డిస్పెన్సరీ తీసుకెళ్ళి ఏరియా హాస్పిటల్ తీసుకెళ్ళి చేసే బాధ్యత. बीमारी है वो बीमारी के लिए अपने कंपनी के हॉस्पिटल में दवाई दिएंगे और कुछ बड़ा है आपको रिफर करेंगे, करने के बाद वो बीमारी कम करने की सुविधा करेंगे. लेकिन आप मत डरो. आप कॉन्फ्लिक्ट करने के लिए, नौकरी से हटाने के लिए वो मकसद नहीं है कंपनी का. जो लोग अपने पास काम कर रहे हैं, अपने पास जो मजदूर काम कर रहे हैं, उनका हेल्थ के लिए, उनके भलाई के लिए एक कैंप रखा हुआ है. आप सब लोग, आप जो लोग आए आप लोग टेस्ट करा लो. जो लोग नहीं आए, आपके दोस्त लोग बाहर है, शिफ्टों में है, जिससे गांव जाके है, वो लोग भी आने के बाद आपके जो इधर ऑफिसर्स है उनको मिलके दूसरी बार भी ये हेल्थ कैंप में आके हेल्थ कैंप जो फ़ायदा उठाना है वो फ़ायदा उठाओ. आपका हेल्थ के लिए, आपके लिए कर रहे हैं, ये कंपनी के लिए है. तो इतने लोग डॉक्टर आए, ऑफिस स्टाफ, पूरे हॉस्पिटल स्टाफ आए. अगर से आप मंचिर्याल गए देखें ना, आप छोटा बुखार आ गया अपन गए तो भी 5-6 हज़ार का खर्चा होता उधर. इधर वो खर्चा भी भरा कंपनी
लगाने के आपके लिए कर रहे हैं। आप लोग ये हेल्थ कैंप को तो जो इससे फ़ायदा होता वो फ़ायदा उठाना। రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు తోట తిరుపతికి ఎస్ఎన్పిసి అధికారులు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గత నెల జూన్ 20న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ తోట తిరుపతికి ప్రమాదవశాత్తు వీటీసీ ముగించుకొని ఇంటికి వెళ్లే క్రమంలో ఎదురెదురుగా బైకును ఢీకొని తలకి బలంగా దెబ్బ తగిలింది. తోట తిరుపతికి వైద్యులు ఆపరేషన్కి 10 లక్షల రూపాయలు అవుతాయని తెలుసుకున్న మందమరి ఏరియా సింగరేణి ఎస్ఎన్పిసి అధికారులు తోటి ఎస్ఎన్పిసి సెక్యూరిటీ గార్డ్స్ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ అందరూ కలిసి 1,01,000 రూపాయలు అందజేశారు. పదే చెప్తున్నాం, హెల్మెట్ పెట్టుకోండి, హెల్మెట్ పెట్టుకోండి, హెల్మెట్ పెట్టుకోండి. మస్టర్ గారు కూడా చెప్తున్నాం, కంపెనీ కూడా చెప్తుంది, మనకి ఎస్ఓపీలో కూడా ఉంది. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకుంటే ఆ రోజు ఈయనకి ఇంత సివియారిటీ కాకుండా చిన్న కాలు చేతుకొని ఇప్పుడు తప్పు సరే, ఈయన తప్పు కాకుండా ఎటోడు కూడా సరిగా రావాలి. మనం పోయే మంచిగా పోయినా కూడా ఎటోడు కూడా సరిగా రావాలి కదా. రాకపోతే ఇప్పుడు ఈయనకు జరిగిన నష్టం చాలా నష్టం. వానికేం కాదు, చేసిన వాట్సప్ వానికేం కాలే, ఈయన శిక్ష అనుభవిస్తాడు. సో మనం ఏంటంటే హెల్మెట్ వాడండి, ఎందుకంటే మనకు భార్య పిల్లలు కాదు, మనం అయినా వాళ్ళు ఆధారపడి ఉంటాం. సో మనం రక్షణ పాటిస్తే మనకు సేఫ్టీ, కంపెనీకి సేఫ్టీ, మీ భార్య పిల్లలకు సేఫ్టీ. ఈ విధంగా అందరూ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని బీజేవైఎం నాయకులు డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు నోటిఫికేషన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కార్యకర్తలు నాయకులు కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకొని వెళ్లే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతున్నప్పటికీ ఇచ్చిన హామీలు మాత్రం అమలు కావడం లేదన్నారు. కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ చుట్టూ తిరుగుతూ రాష్ట్ర ప్రజలను పట్టించుకోవడం లేదన్నారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా కాలయాపన చేస్తున్నారని, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అతిగతి లేదన్నారు. రాష్ట్రంలో వెంటనే మెగా డిఎస్సిని ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. నంబర్ 46ను వెంటనే రద్దు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. లేని పక్షంలో ఈరోజు ఒక వారం రోజుల సమయం ఇస్తూ ఉన్నాం. ఈ వారం రోజుల లోపల మీరు ఈ సమస్యలు పరిష్కరించకపోతే సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి ఈ నెల 12న మేము ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, అదేవిధంగా ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకుంటున్నటువంటి ప్రైవేట్ కళాశాలలో ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు బకాయిలు ఉన్నాయి గత 3 సంవత్సరాల నుండి. గత సంవత్సరానికి సంబంధించినటువంటి ప్రభుత్వము నిర్లక్ష్యం చేసిన కారణంగా ఈరోజు ఆ ప్రభుత్వాన్ని వద్దనుకొని కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినా కూడా ఈరోజు ఈ ప్రభుత్వం కూడా యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ఈరోజు ఈ ప్రభుత్వ పనితీరు కొనసాగుతూ ఉంది. తక్షణమే విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసి ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థుల యొక్క భవిష్యత్తును కాపాడాలని బీజేవైఎం డిమాండ్ చేస్తారు. బీజేవైఎం రాష్ట్ర నాయకులు తుల ఆంజనేయులు మాట్లాడుతూ నిరుద్యోగుల సమస్యలపై పోరాడితే కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు అరెస్టు చేయడం సిగ్గుమాలిన చర్యగా భావించి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, గ్రూప్ 1 ప్లీనరీ పరీక్ష అభ్యర్థులను ప్రాతిపదికన ఎంపిక చేయాలని అన్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగ నియామకాల్లో పోస్టుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాని ప్రభుత్వం నిరుద్యోగుల కోసం పోరాడే బీజేవైఎం నాయకులను ముందస్తు అరెస్టు చేయడం మానుకోవాలని తెలిపారు. జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా నుంచి వెళ్ళి అన్ని రకాల మోర్చా అదేవిధంగా పార్టీ నాయకులు అందరూ కూడా బయలుదేరుతారని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ అందరినీ ముక్కుముడిగా అక్రమ అరెస్టులు, ఇండ్లలోనే అర్ధరాత్రి అక్రమ అరెస్టులకు పాల్పడడం జరిగింది. ఇలా ప్రభుత్వాలు మారినాయి తప్ప ఇలా అక్రమ అరెస్టులు అనేది మారలేదు. ఇవాళ జాబ్ క్యాలెండర్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి భారతీయ జనతా యువ మోర్చా డిమాండ్ చేస్తోంది. అదేవిధంగా భారీ మెగా డిఎస్సి ప్రకటిస్తా అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. భారీ మెగా డిఎస్సిని కూడా వెంటనే ప్రకటించాలని చెప్పేసి భారతీయ జనతా యువ మోర్చా డిమాండ్ చేస్తూ ఉంది. అదే సందర్భంలో మంచిర్యాల జిల్లాలో అన్ని మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఇవాళ యువ మోర్చా నాయకులను అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులను అక్రమ అరెస్టులు చేయడాన్ని భారతీయ జనతా యువ మోర్చా తీవ్రంగా కాగా నిరుద్యోగులకు మద్దతుగా రాష్ట్ర బీజేవైఎం ఇచ్చిన పిలుపు మేరకు చలో కలెక్టరేట్ కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ముందస్తు అరెస్టులు చేసి కార్యకర్తలను పోలీస్ స్టేషన్కి తరలించారు. బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శివకృష్ణతో పాటు బీజేవైఎం నాయకులు నిరుద్యోగుల పక్షాన పోలీస్ స్టేషన్లో నిరాహార దీక్ష దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేయడం హేమమైన చర్య అని, ఇలాంటి ఎన్ని అరెస్టులు చేసినా ప్రజల పక్షాన నిలబడతామని బీజేవైఎం నాయకులు స్పష్టం చేశారు. నిరాహార దీక్షలో కూర్చున్న నాయకులకు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్
పార్లమెంటు కన్వీనర్ వెంకటేశ్వర్ గౌడ్ కల్పించుకొని నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అది ఉన్నాయని చెప్పేసి మేము పార్టీ తరఫున వేయలే. మేము హిందువులం అందరం కూడా చెన్నూరులో ఉన్నాము. వాళ్ళందరం పార్టీలకు అతీతంగా దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, దాంట్లో ఇతర కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన నాయకులు, బీజేపీ వాళ్ళందరూ ఉన్నారు. దాంట్లో మేము హిందువులని చేస్తే దానికి ఏదో సాగు చూపించుకొని నరేంద్ర మోదీ గారిది గాల పెడితే దానిపైన ఒక కేసు జరగదు. అట్లా ఇప్పుడు అవన్నీ ప్రజలు చూస్తుంటారు. కాబట్టి మేము ఇలా మెమోరాండం ఇచ్చేది ఉండే కలెక్టర్ గారికి, దానికోసము పోదామని చెప్పేసి పొద్దుగాల మేమంతా నిన్న రాత్రి రెడీ చేసుకొని ఉంటే రాత్రి 1ంటికి వచ్చి మమ్మల్ని మా డోర్లు కొట్టుకుంటా, మా ఇంట్లో మా అమ్మలు వీళ్ళందరూ పడుకొని ఉంటే వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటా మమ్మల్ని బయటికి తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్ సార్ పిలుస్తాను అంటే మేము టెర్రరిస్టులమా, నక్సలెట్లమా, లేదంటే రౌడీ షీటర్లమా? సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేతన్పల్లి మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ కోరారు. ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలు, బాలికల గురుకుల పాఠశాలలో దోమల బారి నుండి రక్షణ పొందడానికి దోమల మందును స్ప్రే చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ముఖ్యంగా పాత వస్తువుల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని సలహా ఇచ్చారు. దోమల నివారణకు తీసుకుంటున్న చర్యలకు పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. అలాగే మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో సీజనల్ వ్యాధులపై మున్సిపల్ వైద్యాధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా వార్డు ప్రజలకు మెడికల్ సిబ్బంది సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు. మున్సిపల్ సిబ్బందిచే వార్డులో స్ప్రేయింగ్, సైడ్ బుషెస్ తొలగింపు, సైడ్ డ్రైన్ క్లీనింగ్ వంటి పనులను పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. వార్డులో నీరు నిలిచి ఉన్న ప్రాంతాలలో లార్వా ప్రబలకుండా ఆయిల్ బాల్స్ వేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అర్చన గిల్డా, మున్సిపల్ కమిషనర్ గంగాధర్, మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో వన మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరితో కలిసి హుస్నాబాద్ మోడల్ స్కూల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తల్లి పేరు మీద ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలని దేశ ప్రధానమంత్రి చెప్పారని, మీరు కూడా మీకు ఇష్టమైన వారి పేరు మీద మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవాలన్నారు. మాస్కు, ఆక్సిజన్ ఎప్పటికీ పెట్టుకునే రోజులు రాకూడదంటే తక్షణ కర్తవ్యం వాతావరణ సమతుల్యాన్ని కాపాడుకోవడం కోసం మొక్కలను నాటి సంరక్షించుకోవడమే అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మన వాతావరణాన్ని క్లీన్గా, గ్రీన్గా ఉంచుకోవాలంటే మొక్కలను నాటి పెద్దగా చేయాలన్నారు. గ్రీనరీని పెంచుటకు ప్రతి ఒక్క విద్యార్థి ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించాలని అన్నారు. ప్రిన్సిపాల్ గారు మరియు సిబ్బంది, ఇక్కడ ఇందులో భాగస్వాములైనటువంటి విద్యార్థులందరూ కూడా 75 సంవత్సరాల వన మహోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి గారు తల్లి గారి పేరు మీద మొక్క పెట్టాలంటా ఉన్నాడు. మిగతా చాలా రకాలుగా మంది ఎవరికి ఇష్టమైన పేర్ల మీద వాళ్ళు మొక్కలు నాటండి. ఏది ఏమైనా సరే మన ఇష్టమా, మన వాళ్ళ పేరు మీద ఇష్టంతో, కానీ మొక్క నాటడంతో పాటుగా పెరిగి దాన్ని పెంచడం కూడా బాధ్యత తీసుకొని ఈరోజు మనం అందరం కూడా భాగస్వాములకు కావాలి. ఈరోజు మాస్కులు కట్టుకొని తిరిగే పరిస్థితి రావద్దనుకుంటే, ఆక్సిజన్ కొనుక్కొని బతకద్దనుకుంటే, మన అందరం కూడా రాబోయే తరానికి మనను క్షమించి వీళ్ళు మన సమాజంలో భవిష్యత్తు కొరకు పనిచేసిరు అని అనుకోవాలంటే మనం ఇవాళ మనకున్న తక్షణ కర్తవ్యం ఈ యొక్క వాతావరణ సమతుల్యాన్ని కాపాడుకోవాలంటే మనకు సాధ్యమైన చెట్లు పెట్టుకోవాలి, కాపాడుకోవాలనే మాట సందర్భంగా మిమ్మల్ని అందరికీ కోరుతా ఉన్నా. ఇది ఎవరి కోసమో చేస్తున్న పని కాదు. మనం జన్మించడం సమాజంలో బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి, నేర్చుకునేటువంటి పాఠశాల నుంచే ఇటువంటి సామాజిక కార్యక్రమాల్లో కూడా భాగస్వామ్యం కావాలి. ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినారు, మీరు గెలుస్తామా, ఓడతామా, పాస్ అవుతామా, ఫెయిల్ అవుతామా కాదు, కానీ ప్రతి దాంట్లో మన భాగస్వామ్యం ఉండాలి. మన యొక్క ప్రతిభను చూపెట్టుకోవడానికి పోటీతత్వం నెరవేర్చుకోవాలనే మానవుడి సందర్భంగా మరిగిస్తున్నాం. నాకెందుకులే అంటే నాకెందుకులే, నాకు కూడా పని ఉంది, నేను కూడా నేర్చుకోవాలంటే నాకు కూడా పని ఉంది, నేను కూడా నేర్చుకోవాలనేటువంటి తత్వం రావాలి. ఉదాసీనత పనికిరాదు, పోరాట పటిమ కావాలి. చరిత్రలో మనం అందరికీ కూడా చదువుకుంటే పోరాట పటిమలో ఉన్నటువంటి వాళ్ళదే చరిత్ర అన్నది. ఉదాసీనతగా బతికిన చరిత్ర ఇవ్వద్దు లేదు.
కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ 75 సంవత్సరాల వన మహోత్సవ వేడుకలో పాల్గొంటున్న మీ అందరూ హుస్నాబాద్ నియోజకవర్గమే కాక సిద్దిపేట జిల్లాకి 21 లక్ష మొక్కలు నాటాలనే టార్గెట్ను తెలంగాణ అటవీ శాఖ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. రాజ్యవ్యాప్తంగా 20 కోట్ల మొక్కలు పెట్టాలి. అందులో ఇక్కడ మన ప్రాంతం సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్ నియోజకవర్గం నెంబర్ 1గా ఉండే విధంగా నేను హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ శాసనసభ్యుడిగా మీ బిడ్డగా మీరు ఆశ్రయించిన పంపినటువంటి వ్యక్తిగా ప్రతి ఒక్కరు మొక్క నాటాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు మరొక విశేష దినం కూడా మనకు తెలియదు. ఇలా జిల్లా కలెక్టర్ గారి జన్మదినం ఒకసారి గట్టిగా అందరు చప్పట్లు కొట్టి హ్యాపీ బర్త్డే చెప్పండి. ఇలా వారి జన్మదినంగా వారు ఎట్లయితే మొక్క నాటినో ఇలా రోజు మీ తల్లిదండ్రుల జన్మదినం రోజు పెళ్లి రోజు మొక్క నాటి దాన్ని పెంచే విధంగా బాధ్యత ప్రతిజ్ఞ చేసుకోవాలి. ఒకటిగానే ఆయారాం గాయారాం తీసుకున్నా మాట్లాడడం కాదు. మోడల్ స్కూల్ మీది మీరు చదువుకుంటారు. దీని తర్వాత మళ్ళొక తరం మళ్ళీ మీ జనరేషన్ మీ చెల్లెళ్ళు తమ్ముళ్ళు వస్తారు. ఈ పాఠశాల కాపాడుకునే బాధ్యత మీదే. ఫ్యాన్లు బాగా పనిచేస్తలేవు. కారణం పిల్లలు కదా పొడుగున్నాడో లేకపోతే పోకరియో ఆ ఫ్యాన్లను వంచేస్తున్నాడు. బిడ్డ ఫ్యాన్లు వంచాలని కూడా మీ ఇంట్లో పోయి వంచుకోండి. ఈ స్కూల్లో మాత్రం ఫ్యాన్లు గిల్లు వంచుడు, బోర్డులు వలగొట్టుడు, బాత్రూమ్లో జడగొట్టుడు చేస్తే అన్ని సీసీ కెమెరాలు పెట్టినాం. మంచిది కాదు. బాధ్యత మీదే. మళ్ళా అన్ని ఫ్యాన్లు అన్ని రిపేర్ చేయిస్తా, అంత స్కూల్ మంచిగా చేయిస్తా. దాని తర్వాత ఎవరైనా వాటిని ముట్టితే సీదా ఇంటికే. అంతేనా? మరి ఫ్యాన్లన్నీ మంచి ఓవరవరిగా. కాగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని శుక్రవారం 17వ వార్డు పిఎన్ఆర్ గార్డెన్స్ పక్కన వీధిలో మహోత్సవ కార్యక్రమం మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ వంటేరు ప్రతాప్ యాదవ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని కొస్కి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మృతి చెందడంతో ఆయన భౌతికాయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని ప్రకటించారు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం కొస్కి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చింతల్ గోవర్ధన్ రెడ్డి మృతి చెందడంతో పోతిరెడ్డిపల్లిలో గోవర్ధన్ రెడ్డి భౌతికాయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించి గోవర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలో గల తాగునీటి సోలార్ పంపు సెట్ను కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అడిషనల్ కలెక్టర్ దీపక్ చాహర్తో కలిసి ప్రారంభించారు. సిపిఎఫ్ సంస్థ ఆధ్వర్యంలో విశ్వహిత్ ఫౌండేషన్ సహకారంతో పంగిడి గ్రామంలో నిర్వహిస్తున్న 42 కుటుంబాలకు ఇంటింటికి త్రాగునీరు అందించేలా నిర్మించిన బోరు వాటర్ ట్యాంకులను సోలార్ పోర్టబుల్ పంప్ సెట్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అడిషనల్ కలెక్టర్ దీపక్ చాహర్లు ప్రారంభించారు. అనంతరం మండలంలో సిపిఎఫ్ సంస్థ చేస్తున్న పనులు, అభివృద్ధి కార్యక్రమాలు, దానివల్ల గిరిజనులకు జరిగే ప్రయోజనాన్ని సంస్థ ప్రతినిధులను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పటేల్ ఆధ్వర్యంలో గ్రామ సమస్యలపై కలెక్టర్కు వినతి పత్రం అందించారు. వికారాబాద్ అనంతగిరి గురుకుల పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 2 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థులను హాస్టల్ సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతగిరిపల్లి సమీపంలో ఉన్న సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థులు 2 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా శుక్రవారం 14 మంది విద్యార్థులను హాస్టల్ సిబ్బంది వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులు వాంతులు, విరోచనాలతో బాధపడుతుండగా డాక్టర్లు వారికి చికిత్స అందిస్తున్నారు. అయితే వసతి గృహంలో అపరిశుభ్రంగా ఉండటం, మరుగుదొడ్లు కంపు కొడుతుండటం కూడా ఒక కారణమని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. మీ దృష్టికి తీసుకొచ్చిన విషయం ఏంటంటే 3 డేస్ నుంచి పిల్లలకు కొంచెం మోషన్స్ అనేవి జరిగినాయి. ఇమీడియట్గా నేను గవర్నమెంట్ హాస్పిటల్లో రెఫర్ చేయడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో పిల్లలకు తగినటువంటి ట్రీట్మెంట్ ఇచ్చి పంపారు. కానీ ఈరోజు మార్నింగ్ మళ్ళీ హెడ్ ఆఫీస్ చెప్పిన తర్వాత వాళ్ళు డిఎంహెచ్ఓ గారికి ఇన్ఫార్మ్ చేశారు. డిఎంహెచ్ఓ గారు వచ్చారు, మార్నింగ్ వచ్చి మెడికల్ క్యాంప్ పెట్టారు. ఇప్పుడు ప్రస్తుతం పిల్లల యొక్క పరిస్థితి స్టేబుల్గా ఉంది. మధ్యాహ్నం అందరం భోజనం చేశారు. ఇప్పుడు పిల్లలు క్లాస్లో ఉన్నారు. అండ్ మెడికల్ క్యాంపు డే అండ్ నైట్ డిఎంహెచ్ఓ గారు ఇంటే ఉండమని చెప్పడం జరిగింది. కాబట్టి తగినటువంటి మెజర్స్ తీసుకొని ఈ పిల్లలకు ఎలాంటి హాని కలగకుండా కాపాడవలసిన బాధ్యత ప్రిన్సిపల్గా నా మీద, స్టాఫ్ మీద, అదేవిధంగా మాకు సహకరిస్తున్న మెడికల్ డిపార్ట్మెంట్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా
ఏది పిల్లలకైతే అవసరం ఉందో ఖచ్చితంగా చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. మీ అందరి సహకారం కూడా మాకు అవసరం. థ్యాంక్ యూ సార్. ఎంతమంది విద్యార్థులు సార్? సుమారుగా 47 మంది విద్యార్థులు ఇప్పుడు చెప్తున్నారు. మందులు ఇవ్వడం జరిగింది. టోటల్ విద్యార్థులు 45 మంది. అక్కడ ఇంకా చాలా మంది విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. అక్కడ టాబ్లెట్స్ వేసుకొని పడుకున్న విద్యార్థులు ఉన్నారు. అయినా వీళ్ళకి ఉన్నటువంటి స్టాఫ్ వెంబడి వచ్చిన నేత సరిగా స్పందించకుండా ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. సరిగా రెస్పాండ్ ఇస్తలేడు. ఏమైందని అడిగితే కూడా ఏం కాలేదు, రాత్రి నుంచే ఇట్లా అయ్యింది, ఇప్పుడు తీసుకొచ్చినామని చెప్పేసి ఇక్కడ నుండి వచ్చినానని చెప్తున్నాడు. తల్లిదండ్రులకు చెప్పకుండానేమో మనం అబ్బాయి పెడుతున్నాం, తల్లిదండ్రులకు చెప్పారా అని చెప్తే ఇప్పుడు చెప్తున్నాం వాళ్ళు వస్తున్నారని చెప్తున్నారు. కానీ తల్లిదండ్రులకు నిన్న 3 రోజుల సంగతి జరుగుతున్నారు. తల్లిదండ్రులకు విషయం చెప్పకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే ఇక్కడ ప్రిన్సిపాల్ పైన వాళ్ళ స్టాఫ్ పైన చర్యలు తీసుకుని విద్యార్థులకు నాణ్యమైనటువంటి వైద్యం అందించాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తాం. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో వికారాబాద్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా కేంద్రంలో బీజేవైఎం నాయకులు విద్యార్థి సంఘాలతో కలిసి స్థానిక ఎన్టీఆర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం బీజేపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్ల నందు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన వ్యక్తపరిచారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వడ్ల నందు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని, నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బొగ్గు గనుల వేలాన్ని నిరసిస్తూ మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట సిపిఐ ఏఐటీసీ ఆందోళన. తెలంగాణలోని బొగ్గు బ్లాకులను వేలం వేయకుండా నామినేషన్ పద్ధతిలో సింగరేణికి కేటాయించాలని డిమాండ్. ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయ ఇంజనీర్ బలవంత్ రెడ్డి. కాంట్రాక్టు నుండి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. చెన్నూరు పట్టణంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన పోలీసులు. వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, పలువురిపై కేసులు నమోదు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో వన మహోత్సవం. జిల్లా కలెక్టర్తో కలిసి మోడల్ స్కూల్లో మొక్కలు నాటిన మంత్రి పొన్నం ప్రభాకర్. చెన్నూరు నియోజకవర్గంలోని జోడువాగుల వద్ద అధ్వానంగా మారిన రోడ్డును అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే గడ్డం వివేక్. కిలోమీటర్ పొడవున రోడ్డుకు మరమ్మతులు, త్వరలోనే శాశ్వతంగా రోడ్డు పనులు పూర్తి చేస్తామన్న ఎమ్మెల్యే. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.